ఓం శ్రీ గురుభ్యో నమః. రవి బుధుల యొక్క కలయిక సెప్టెంబర్ 5వ తారీఖు నుంచి 16వ తారీఖు వరకు కూడా 11 రోజుల పాటు రవి బుధులు సింహరాశిలో సంచారం చేయబోతున్నారు. రవి స్వక్షేత్రంలో సింహరాశిలో ఉండటం, సంవత్సరం తర్వాత మళ్ళీ అదే సింహరాశిలోకి సూర్యభగవానుడు ప్రవేశించటం, అది కూడా మిత్రగ్రహంతో ఏదైతే 11 రోజుల పాటు మిత్రగ్రహంతో కలిసి ఉండటం వల్ల బుధాదిత్య యోగం అనేది ఏర్పడింది. మరి మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయో ఒక్కసారిగా పరిశీలన చేద్దాం. సింహరాశి వాళ్ళకి రవి బుధుల యొక్క కలయిక వల్ల కొన్ని సరైన నిర్ణయాలు తీసుకోలేకపోవటం, ఉద్యోగ ప్రయత్నాలు సఫలీకృతం కావటం, నిరుద్యోగులకి ఉద్యోగం యొక్క అవకాశాలు బాగా ఎక్కువగా ఉండటం, చంచల మనసుతోటి ఉండే అవకాశం ఉండటం, అంటే వీళ్ళు చంచల మనసుతో ఉంటారట. అంటే చంచల మనస్సు రాకుండా వీళ్ళు కాపాడుకోవాలి, సరైన సమయంలో సరైన నిర్ణయాన్ని తీసుకోవాలి, ఆచితూచి అడుగు వేసుకోవాలి. దానిలో కూడా వృధా ఆలోచనలు చేయకుండా సరైన వ్యక్తులతోటి, గౌరవప్రదమైన వ్యక్తులతోటి మంచి ఆలోచనలతో ముందుకు వెళ్ళాలి. వృధాగా కాలాన్ని గడపొద్దండి. టైంపాస్ చేయకుండా జీవితాన్ని, అంటే విద్యార్థులు కానీ, దాంతోపాటు ఉద్యోగులు కానీ వాళ్ళ యొక్క ప్రయత్నాలు అనేవి బద్ధకం లేకుండా చేసుకొని ముందుకెళ్తే చాలా మంచిది. శరీరంలో ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త వహించాలి. అది ఎప్పుడు ఎవరు దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వాళ్ళు మాత్రమే. విద్యార్థులకి శ్రద్ధ పెట్టుకోవాలి, చదువు పట్ల ఆసక్తి చూపించుకోవాలి, చదువు పట్ల మంచి నిర్ణయాలు తీసుకొని ముందుకెళ్ళటం చాలా మంచిది. బంధుమిత్రులతోటి కొంత విరోధ భావాలు కలగకుండా చూసుకోండి. దుష్ట సావాసాలు, అలానే కొంతమంది అనవసరమైన కలహాలు, అనవసరంగా కలహాలుతోటి ముందుకు వెళ్ళొద్దండి. అలానే డబ్బును కొంత పొదుపు చేసుకోండి, అతిగా ఖర్చు చేయొద్దండి, అపనిందలు పాలు కావద్దండి, వేళ తప్పిన భోజనం చేయొద్దండి. సరైన సమయంలోనే సరైన టైంలో భోజనం చేయండి. ఆరోగ్యానికి ప్రయారిటీ ఇవ్వండి. నిద్రలు, అలానే కొన్ని కళలు రావటం, చెడు కళలు, ఆ చెడు కళలు రాగానే వెంబటే భయభ్రాంతులు చెందొద్దండి. కోర్టు సమస్యలు కానీ అలాంటి విషయాలు ఎట్టి పరిస్థితుల్లో కూడా భయభ్రాంతులు చెందొద్దండి. విద్యలో వైఫల్యం చెందకుండా చూసుకోండి. బంధుమిత్రులతో విరోధ భావాలు కలగకుండా చూసుకోండి. ఆర్థిక బాధలు కలగకుండా కొంత డబ్బును వచ్చిన దాన్ని కొంత పొదుపు చేసుకొని ముందుకు వెళ్ళండి. అకాల నిద్ర వల్ల కూడా సరైన సమయంలో నిద్రపోకపోవడం కూడా జరుగుతుంటుంది. బంధుమిత్రులతో ఎంతవరకు మాట్లాడాలో అంతవరకు మాట్లాడండి. మితభాషగా ఉండండి. ప్రతి పని అందు కూడా ఆటంకాలు కలగకుండా చూసుకోండి. తలనొప్పి, శరీరంలో స్కిన్ సంబంధించిన ఎలర్జీలు, శరీర దోదలు రాకుండా చూసుకోండి. అధిక శ్రమతోటి మీకు పనిలో కొంత గుర్తింపు కావటం, వ్యవహారం అనేది కొంత సమయం పట్టే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి విదేశాలకు వెళ్ళే అవకాశం అనేది 1-2 రోజులు లేట్ అయినా విదేశాలకు వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఇవన్నీ కూడా కొన్ని ఆలోచన చేసి ముందుకెళ్తే చాలా మంచిది. ప్రతి పనిలో కూడా కొంత ఆచితూచి అడుగు వేసి మనం వెళ్ళామనుకోండి, ప్రతి పని కూడా సాఫల్యత అనేది అవుతుంది. వివాహ ప్రయత్నం చేసే వ్యక్తులకి 1-2 వివాహానికి సంబంధించిన సంబంధాలు తప్పిపోతాయి. 2వ సంబంధం, 3వ సంబంధం కలిసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే దుష్టుల్ని దూరంగా ఉంచండి. ఎవరైతే మనకి శత్రువులు కనపడుతూ ఉంటారు, ఇంటర్నల్ ఎక్స్టర్నల్ అంటారు, అంటే బాహ్యంగా అంతరంగా అంటారు. అంటే మనకు దగ్గర ఉండేవాళ్ళు కానీ, బయట ఉండేవాళ్ళు కానీ రకరకాల వ్యక్తులు ఉంటారు. వాళ్ళందరినీ కూడా మీరు కొంత దూరం పెట్టడం చాలా మంచిది. అలానే స్త్రీల వల్ల కూడా కొంత గొడవలు వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి స్త్రీలను కూడా కొంత ఎంతవరకు తన చుట్టాలు, బంధువులు కాకుండా మిగతా వాళ్ళతో కొంత భేదాభిప్రాయాలు రాకుండా కొంత చూసుకోవాలి. భేదాభిప్రాయాలు రావటం వల్ల కూడా కొన్ని ఇబ్బందికరమైన వాతావరణం అనేది వచ్చే అవకాశం ఉంటుంది. శరీరంలో స్కిన్ సంబంధించిన ఎలర్జీ రాకుండా చూసుకొని ముందుకు వెళ్తే మనకు మంచి జరిగే అవకాశం అంటే చంచల మనస్తత్వం అనేది పనికిరాదు. దానితో పాటు ముఖ్యంగా వాహనాలు కొనుగోలు చేయటం, అలానే వెండి వస్తువులు, గృహ ఉపకరణ వస్తువులు, అలానే ల్యాండ్ కొనాలనే ఒక ఉద్దేశం, ఇల్లు కొనాలనే ఒక ఉద్దేశంతో, ఇంటెంట్ తోటి ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి మిత్రులతోటి, బంధువులతోటి విరోధ భావాలు రాకుండా కొంత కాపాడుకొని ముందుకు వెళ్ళటం అనేది మంచిది. ఆర్థిక పరంగా మనకు డబ్బులు వస్తున్నా కూడా కొంతమంది ఖర్చు పెట్టుకుంటారు. ఆ ఖర్చును కొంత నియంత్రణ చేయండి. నియంత్రణ చేయటం వల్ల కూడా మనకు మంచి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇవన్నీ కూడా విషయాలని కూడా ఆలోచన చేసి ముందుకు వెళ్తే మనకు మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఇవన్నీ కూడా గోచారీత్యా చెప్పబడే ఫలితాలు. ముఖ్యంగా గోచారం అనేది ఏంటంటే కొంత పర్సెంటేజ్ మాత్రమే ఉంటుంది, గమనించాలి వీళ్ళందరూ కూడా. ప్రతి నెలలో కూడా కొన్ని రాశి ఫలితాలు ఉంటాయి, గ్రహాల యొక్క మార్పులు ఉంటాయి, కంజంక్షన్ ఉంటుంది. ఈ కంజంక్షన్లో ఏదైతే మన గ్రహం బాగలేదో
ఆ గ్రహానికి ఆ దోష పరిహారాలను శాంతి చేసుకోవటం ముఖ్యం. దానితో పాటు గోచారాన్నే కాకుండా జన్మజాతకం అనేది చాలా ఇంపార్టెంట్గా ఉంటుంది. అంటే జన్మలగ్నాన్ని అనుసరించే గ్రహాల యొక్క ఫలితాలనే ఉంటాయి. అంటే ఒక ఉదాహరణ మీకు ఎగ్జాంపుల్ చెబుతున్నాను. ఒక చెట్టు ఉంటుంది. ఆ చెట్టుకి ఎప్పుడూ కూడా కింద మనకి ఎప్పుడైతే వేళ్ళు ఉంటాయి, ఆ వేళ్ళు ఏంటంటే బర్త్ చార్ట్. అంటే పుట్టినప్పుడు మనకి వేళ్ళతోటి చెట్టు ఒకటి వస్తుంటుంది. ఆ వేళ్ళు అనేది ఏంటంటే బర్త్ చార్ట్. ఆ చెట్టు ఎదుగుతూ ఉంటుంటే సీజన్లో మనకి ఆకులు కింద పడుతూ ఉంటాయి. మళ్ళీ ఎండాకాలం ఆకులు కింద పడుతుంటాయి. మళ్ళీ వింటర్ సీజన్లో అలా రెయిన్ సీజన్లో ఆకులు వస్తూ ఉంటాయి. అంటే ఆకులు చిగురుస్తూ ఉంటాయి. ఆ ఆకులు అంటేనే గోచారం అని అర్థం. అక్కడ బర్త్ చార్ట్కి చాలా ఇంపార్టెంట్గా చూసుకొని దానికి బర్త్ చార్ట్లో జన్మలగ్నం నుంచి మీకు దశలు ఏం జరుగుతున్నాయి, అంతర్దశలు ఏం జరుగుతున్నాయో చూసుకొని జన్మజాతకాన్ని మట్టుకు అనుసరించి ముందుకు వెళ్ళండి. ఈ గోచారం అనేది సపోర్ట్గా ఉండే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ గోచారము చూసుకోండి. కానీ మెయిన్ వచ్చేటప్పుడు బర్త్ చార్ట్ను పెట్టి అనుసరించి మనం ముందుకు వెళ్తే చాలా మంచిది. అందువల్ల ఏదన్నా రెమెడీస్ అనేవి ఉంటే కూడా జాతకాన్ని బట్టి అనుసరించి ముందుకు వెళ్ళాలి. గోచారం అనేది ఈ నెలలో ఎలా బాగుందా లేదా చూసుకోవాలి. అలానే మనం పుట్టినప్పుడు కూడా సమయాన్ని బర్త్ చార్ట్ని చూసుకొని జన్మలగ్నాన్ని అనుసరించి చెప్పడం అనేది చాలా మంచిది. అయితే ప్రత్యేకంగా కొన్ని పరిహారాలు చేసుకుంటే మీకు మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. సూర్యభగవానుడు ఆరాధన చేయాల్సిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ రాశి వాళ్ళు ఏమి చేయాలని చాలామంది కూడా సందేహం అడుగుతుంటారు. ముఖ్యంగా 4 విషయాలను ప్రత్యేకంగా చెబుతాను, వింటుండండి మీరు. సూర్యుడు బాగలేని వ్యక్తులు ఖచ్చితంగా ఉద్యోగ ప్రయత్నాలు చేసే వ్యక్తులు, ఉద్యోగంలో కొద్దిగా ఏదైనా సరే ప్రాబ్లమ్స్ ఉన్న వ్యక్తులు తప్పకుండా అనుసరించాల్సిన విషయం ఏంటంటే సూర్యుని యొక్క ఆరాధన చేయాలి. అంటే సూర్య నమస్కారాలు కానీ, ఆదిత్యాయుధే సహస్రమూర్తాయ ధీమే తన్నో సూర్య ప్రచోదయాత్ అనే మంత్రాన్ని, ఆదిత్యాయుధే సహస్రకిరణాయ ధీమే తన్నో సూర్య ప్రచోదయాత్ అనే మంత్రాన్ని, అలానే జపాకుసుమ సంకాశం కాశ్యపేయం మహాదుతిం తమోరిం సర్వపాపగ్నం ప్రణతోస్మి దివాకరం అనే మంత్రాన్ని చక్కగా చదువుకొని వీలైతే గోధుమలు దానం చేయటం అనేది చెయ్యండి. బుధగ్రహం అనుకూలంగా లేని వ్యక్తులు తప్పకుండా బుధుడిని ఆరాధన చేయాలి. ఎలా చేయాలి? బుధుడిని ఆరాధన చేయాలంటే బుధుడు బుద్ధికారకుడు. అంటే ఇంటిలో ఓం నమో నారాయణాయ నమః అనే అష్టాక్షరి మంత్రాన్ని బుధవారం రోజున చేయటము, దానితో పాటు విష్ణు సహస్రనామం పారాయణం చేసుకోవడం చాలా మంచిది. అంటే ఉద్యోగం కానీ, వివాహ ప్రయత్నాలు కానీ, ఆరోగ్యపరంగా కూడా ఇబ్బందులు పడుతున్న వ్యక్తులందరూ కూడా శరీరే జర్జరీభూతే వ్యాధిగ్రస్తే కళేబుర ఔషధం జాహ్నవీతోయం వైద్యో నారాయణ హరి అనే మంత్రాన్ని తప్పకుండా ఆదివారం రోజున చదవటం వల్ల చాలా మంచి జరిగే అవకాశం ఉంటుంది. ఇంకొక ప్రత్యేక రెమెడీ చెబుతాను. మన గోధుమ పిండి ఉంటుంది. ఆ గోధుమ పిండితో 2 ప్రమిదలు తయారు చేసి ఆ ప్రమిదల్లో చక్కగా ఆవు నెయ్యి వేసి 2 ఒత్తులు వేసి దీపారాధన చేయండి. ఆ దీపారాధన ఎప్పుడు చేయాలి? ఆదివారం రోజున దీపారాధన చేయటం వల్ల కూడా చాలా మంచి జరిగే అవకాశం ఉంటుంది. తప్పకుండా ఇంటిలో విష్ణు సహస్రనామ పాలన చేయండి. ఒకవేళ మనం పాలన చేయలేదనుకోండి, ఏదన్నా ఒక కంప్యూటర్లో కానీ ఒక ఏదైతే మనకి స్వరం పరంగా వినండి. అంటే ఇప్పుడు సీడీలు వచ్చినాయి, గతంలో ఎప్పుడో టేప్ రికార్డులు ఉండేవి. ఆ సీడీల్లో కానీ లేకపోతే సెల్లో కానీ విష్ణు సహస్ర పారాయణం అనేది ఇంటిలో ఒక చోట సెల్ పెట్టండి. అదంతా కూడా ఒక వైబ్రేషన్ అనేది వస్తుంటుంది. ఆ వైబ్రేషన్ వల్ల కూడా ఇంటికి ఏదైతే దోషం ఉంటుందో లేకపోతే జాతకపరంగా ఉండే దోషాలు కూడా తొలగిపోయే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది. కానీ మెయిన్ ముఖ్యంగా మటుకు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే జన్మజాతకం అనేది చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ కూడా తెలుసుకొని ముందుకు వెళ్ళండి. మీ అందరికి కూడా మంచి జరగాలని ఆశిస్తూ సర్వే జనా సుఖినో భవంతు.